కన్నడ వీడియో 13 గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. నా పేరు విద్యా వై. నేను విద్యా వై. గూగుల్ టీటీఎస్ గురించి నేటి ట్యుటోరియల్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. చివరి ట్యుటోరియల్లో మనం వాయిస్ డేటా యొక్క లక్షణాలను వివరంగా చర్చించాము. మనం గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్ల నుండి వివిధ భాషల వాయిస్ డేటాను డౌన్లోడ్ చేయడం మరియు విభిన్న స్వరాలను ఎలా ఎంచుకోవాలో నేర్చుకున్నాము. మనం కన్నడను ఉదాహరణగా తీసుకున్నాము మరియు వైఫై మోడ్ని ఎలా ఆన్ మరియు ఆఫ్ చేయాలో నేర్చుకున్నాము. నేటి వీడియోలో గూగుల్ టెక్స్ట్ స్పీచ్లోని ఇతర ముఖ్యమైన ఫీచర్లను చర్చిద్దాం. మనం చివరి ట్యుటోరియల్లో ప్రారంభించిన పద్ధతిలో ప్రారంభిద్దాం. మొదట టెక్స్ట్ స్పీచ్ ఆప్షన్లను తెరిచి, ఆపై గూగుల్ టీటీఎస్ ని ఎంచుకుని, ఆపై గూగుల్ టీటీఎస్లో సెట్టింగ్లను తెరవండి. ముందుగా మనం గ్లోబల్ కాంటెక్స్ట్ మెనూని తెరవాలి. దీన్ని తెరవడానికి ఒక షార్ట్ కట్, మీరు క్రిందికి స్వైప్ చేసి ఆపై వెంటనే కుడివైపుకి స్వైప్ చేయాలి. ఇప్పుడు మీరు గ్లోబల్ కాంటెక్స్ట్ మెను ఓపెన్ చేయగలరు. Talkback, alert global context menu. Read from top 1 of 10 in list of 10 items. ఇప్పుడు నేను గ్లోబల్ కాంటెక్స్ట్ మెనుని తెరిచాను. ఇప్పుడు టెక్స్ట్ స్పీచ్ ఆప్షన్ చూపబడే వరకు మనం కుడివైపు స్వైప్ చేస్తూనే ఉండాలి. Talkback, read from, repeat last, spare last utterance, copy last utterance, screen search, talkback settings, text to speech settings 8 to 10. ఇప్పుడు టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్లపై డబుల్ ట్యాప్ చేద్దాం. Talkback, text speech output, navigate up button. ఇప్పుడు అది నావిగేట్ అప్ బటన్ను చూపుతుంది. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయండి. Talkback, text speech output. మీరు ఇప్పుడు చూడగలిగినట్లుగా ఇది టెక్స్ట్ స్పీచ్ అవుట్పుట్ను చూపుతుంది. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయండి. Talkback, search settings. మీకు సెట్టింగు తెలిస్తే మీరు ఇక్కడ సెట్టింగ్లను సెర్చ్ చేయండి, లేదంటే కుడివైపుకి స్వైప్ చేయండి. Talkback, preferred Google text-to-speech engine 1 of 6 in list of 6 items. ప్రస్తుతం వారు ఇప్పటికే గూగుల్ టీటీఎస్ ని ప్రిఫర్డ్ టెక్స్ట్ గా ఎంచుకున్నారని మీరు చూస్తున్నారు. కాకపోతే గూగుల్ టీటీఎస్ ని ప్రిఫర్డ్ టెక్స్ట్ గా ఎంచుకోండి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి చివరి వీడియోని చూడండి. కాబట్టి మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, settings button. ఇప్పుడు సెట్టింగ్ల బటన్పై రెండుసార్లు నొక్కండి. Talkback, Google TTS options, navigate up button. ఇప్పుడు మనం నావిగేట్ అప్ బటన్ను చూడవచ్చు. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, Google TTS options. ఇప్పుడు ఇది గూగుల్ టీటీఎస్ ఆప్షన్లను చూపుతుంది. Talkback, install voice data in list. మీరందరూ వాయిస్ డేటాను ఇన్స్టాల్ చేయడం అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మీరు ఏదైనా భాషను కానీ ఏదైనా వాయిస్ని కానీ ఎంచుకోవచ్చు, ఆపై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయవచ్చు. గత వీడియోలో మనం కన్నడ భాషను ఎంచుకోవడం ద్వారా దీన్ని ప్రయత్నించాము. మీరు తమిళం, హిందీ వంటి ఏదైనా ఇతర భాషలను ఎంచుకోవాలనుకుంటే మీరు ప్రయత్నించవచ్చు. ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, use Wi-Fi only, download voice data using only Wi-Fi, users data usage off switch. మనం ఇప్పటికే వైఫై ఆప్షన్ను ఉపయోగించడాన్ని పరిశీలించాము. Talkback, amplify speech volume, make spoken text louder than normal so that it's easier to hear over other audio that might be playing off the switch. మీరు మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తే మీరు యాంప్లిఫై వాయిస్ అనే ఆప్షన్ను కనుగొంటారు. అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఆడియో ఫైల్ను ప్లే చేస్తుంటే మరియు టాక్బ్యాక్ సౌండ్ మీకు సరిగ్గా వినబడకపోతే మీరు ఈ ఆప్షన్ను ఆన్ చేయవచ్చు. మీరు దీన్ని ఆన్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న ఇతర సౌండ్ల కంటే గూగుల్ టీటీఎస్ సౌండ్ బిగ్గరగా వినవచ్చు. కాబట్టి ఇప్పుడు దానిపై డబుల్ ట్యాప్ చేద్దాం. Talkback, on. ఆన్. ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేద్దాం.
Talkback, intonation expressive. Amplify speech volume, makes spoken text louder than normal so that it's easier to hear over other audio that might be playing off the switch. మీరు వాల్యూమ్ను వింటుంటే వాల్యూమ్ స్థాయి పెరిగిందని మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇది అంత బిగ్గరగా ఉండకూడదనుకుంటున్నాను, అందుకే నేను ఈ ఆప్షన్ను ఆఫ్ చేస్తాను. Talkback, amplify speech volume, off. ఇప్పుడు నేను దాన్ని ఆఫ్ చేశాను. ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, intonation expressive. మీరు చూడగలిగినట్లుగా ఇంటోనేషన్ ఎక్స్ప్రెసివ్ అని పిలువబడే మరొక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మనం ఇచ్చిన టెక్స్ట్ని ఎలా చదవాలో నిర్ణయిస్తుంది. ప్రస్తుతం నేను ఎక్స్ప్రెసివ్ కోసం ఎంచుకున్నాను. ఇది వివిధ పేరాగ్రాఫ్లు, వాక్యాలు లేదా పంక్తులను ఎక్స్ప్రెసివ్ రూపంలో చదువుతుంది. ఇంటోనేషన్లో ఉన్న ఇతర ఆప్షన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఈ ఆప్షన్పై రెండుసార్లు నొక్కుతాను. Talkback, pop-up window. Tick expressive 1 of 3 in list of 3 items, default. ఇప్పుడు మీరు ఎక్స్ప్రెసివ్ ఆప్షన్లో టిక్ మార్క్ను చూడవచ్చు. ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, somewhat expressive 2 of 3. మీరు చూడగలిగినట్లుగా రెండవ ఆప్షన్ సంవాట్ ఎక్స్ప్రెసివ్. మీకు కావాలంటే మీరు ఈ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేయండి. Talkback, flat 3 of 3. ఇది చివరి ఎంపిక. ఇప్పుడు నేను ఫ్లాట్ ఆప్షన్పై రెండుసార్లు నొక్కుతాను మరియు తేడాను తనిఖీ చేద్దాం. Talkback, Google TTS options, intonation flat in list, number processing affects how dates and times are spoken of switch. మీరు విన్నట్టు చదివేటప్పుడు వాక్యంలో ఎక్స్ప్రెషన్స్ లేవు. ఇప్పుడు నేను ఆప్షన్ని మళ్ళీ ఎక్స్ప్రెసివ్గా మార్చబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్లను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. Talkback, intonation, pop-up window, expressive 1 of 3, Google TTS options, intonation expressive in list. ఇప్పుడు నేను దానిని మళ్ళీ ఎక్స్ప్రెసివ్కు మార్చాను. ఇప్పుడు ఇతర సెట్టింగ్లను చూద్దాం. Talkback, number processing affects how dates and times are spoken of switch. ప్రస్తుతం నంబర్ ప్రాసెసింగ్ ఆఫ్లో ఉంది. మీరు నంబర్ ప్రాసెసింగ్ని ఆన్ చేస్తే అది 11:45 AM అని చెబుతుంది. ఇది కోలోన్ వంటి చిన్న వివరాలను సూచిస్తుంది. మీరు నంబర్ ప్రాసెసింగ్ని ఆన్ లేదా ఆఫ్ చేయాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. నేను ఇప్పుడు దాన్ని ఆన్ చేయబోవడం లేదు. కాబట్టి ఇప్పుడు నేను కుడివైపుకు స్వైప్ చేయబోతున్నాను, ఆపై ఎడమవైపుకు స్వైప్ చేయబోతున్నాను. Talkback, language, number processing affects how dates and times are spoken of switch. ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంది. నేను మీకు ఒకసారి చూపించాలని మీరు కోరుకుంటే నేను ఈ రోజు తేదీ మరియు సమయాన్ని చదివి మీకు చూపిస్తాను. మీరు దీన్ని నోటిఫికేషన్లలో కనుగొనవచ్చు. నేను ఇప్పుడు నోటిఫికేషన్లను తెరుస్తాను. నోటిఫికేషన్లను తెరవడానికి మీరు ముందుగా కుడివైపుకి స్వైప్ చేయాలి మరియు వెంటనే క్రిందికి స్వైప్ చేయాలి. Talkback, notifications, 12:15 p.m. మీరు వినగలిగే విధంగా 12:15 PM అని చెప్పారు. ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, battery 84%. Wednesday the 22nd of June, bring a vibrate Wi-Fi 3 pass phone signal phone. మీరు వినగలిగినట్లుగా ఇది 12:15 బుధవారం జూన్ 22 అని చెబుతోంది. వ్యత్యాసాన్ని చూసేందుకు ఆప్షన్ని ఆన్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ముందుగా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళాలంటే కిందికి స్వైప్ చేసి వెంటనే కుడివైపుకి స్వైప్ చేయాలి. Talkback, Google TTS options. Number processing affects how dates and times are spoken of switching list. దాన్ని ఆన్ చేయడానికి దానిపై రెండుసార్లు నొక్కండి. టాక్బాక్ ఓ. ఇప్పుడు నేను దాన్ని ఆన్ చేశాను. చివరిసారి టాక్బ్యాక్ జూన్ 22 బుధవారం 12:15 అని చెప్పారు. ఇప్పుడు దాన్ని ఆన్ చేసి మరోసారి ప్రయత్నిద్దాం.
నోటిఫికేషన్లను మళ్ళీ తెరవండి. Talkback, notification sheet, 12:16 p.m. మీరు వినగలిగే విధంగా 12:16 p.m. అని చెప్పారు. మనం నంబర్ ప్రాసెసింగ్ని ఆన్ చేశాము కాబట్టి ఇది ఇక్కడ కోలన్ని ప్రస్తావిస్తుంది. ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, battery 83%, with the 22nd of June, ring or vibrate, Wi-Fi bars, full signal full. బుధవారం జూన్ 22 బదులుగా జూన్ 22వ తేదీ అని అక్కడ ఇవ్వబడిన ఖచ్చితమైన సమాచారాన్ని ఇది చదివి వినిపిస్తుంది. మీరు ఖచ్చితమైన ఫార్మాట్లో నంబర్లు మరియు ఇతర సమాచారాన్ని చదవాలనుకుంటే మీరు నంబర్ ప్రాసెసింగ్ ఆప్షన్ను ఆన్ చేయవచ్చు, లేదంటే మీరు దాన్ని ఆఫ్ చేయవచ్చు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి ఆఫ్ చేయబోతున్నాను. Talkback, Google TTS options. Number processing affects how dates and times are spoken of. Switch off. నేను ఇప్పుడు దాన్ని ఆఫ్ చేశాను. కాబట్టి నేను మీకు చూపించాలనుకుంటున్న మరొక చివరి సెట్టింగ్ ఉంది. కుడివైపుకి స్వైప్ చేయండి. Talkback, language detection conservative. ప్రస్తుతం లాంగ్వేజ్ డిటెక్షన్ కన్జర్వేటివ్ ఫీచర్ గూగుల్ TTSలో సరిగ్గా పని చేయడం లేదు. కాబట్టి మీరు ప్రయత్నించినప్పటికీ అది సరిగ్గా పనిచేయదు. మీరు వాట్సాప్ లేదా సాధారణ SMS యాప్ నుండి సందేశాలను చదవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. మీరు దీన్ని వివిధ వెబ్సైట్ల నుండి చదవడానికి ఉపయోగించలేరు. కాబట్టి మీరు లాంగ్వేజ్ కన్సర్వేటివ్ ప్రయత్నించాలనుకుంటే మీరు చేయవచ్చు. ఇది చాలా తక్కువ వెబ్సైట్లలో పనిచేస్తుంది. మీరు గూగుల్ అసిస్టెంట్ని ఉపయోగించి కన్నడ కథనాలను చదవాలనుకుంటే దానిని ఎలా చేయాలో తదుపరి ట్యుటోరియల్లో వివరిస్తాను. కానీ కొన్ని సమయాల్లో మీరు కుడివైపుకు స్వైప్ చేసిన లేదా ఎడమవైపుకు స్వైప్ చేసిన వెబ్సైట్ స్వయంగా భాషను కన్నడ లాగా గుర్తిస్తుంది మరియు ఇది చదవడానికి ఒక ఆప్షన్ను చూపుతుంది. ఇది సమస్య కాదని నేను ఆశిస్తున్నాను. వివిధ వెబ్సైట్లలో ఉపయోగిస్తున్నప్పుడు సమస్యలు వచ్చినప్పటికీ మీరు లాంగ్వేజ్ కన్సర్వేటివ్ని ఉపయోగించవచ్చు. వాట్సాప్ మరియు ఇతర మెసేజింగ్ అప్లికేషన్ల నుండి సందేశాలను సులభంగా చదవవచ్చు. తదుపరి ట్యుటోరియల్లో వెబ్సైట్లలో ఎలా చదవాలో వివరంగా వివరిస్తాను. మీరు వేర్వేరు పద్ధతులను ప్రయత్నించాలి. మీరు లాంగ్వేజ్ కన్సర్వేటివ్ కూడా ఉపయోగించినప్పుడు ఏదీ పని చేయకుంటే మీరు ఆటో TTS వంటి విభిన్న టెక్స్ట్ స్పీచ్ ఇంజిన్లను ఉపయోగించాలి. ఆపై గూగుల్ TTS వాయిస్ కన్నడ తెరవాలి. ఆ తర్వాత టాక్బ్యాక్ స్పష్టంగా చదవబడుతుంది. కానీ ఈ పద్ధతుల్లో ఏదైనా ఒకటి పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది బహుశా ఆటో TTSని ఉపయోగించకుండానే పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ప్రయత్నించండి. వీటిలో ఏదీ పని చేయకపోతే మీరు ఆటో TTSని తెరిచి వాయిస్ కన్నడ గూగుల్ TTSని ఉపయోగించవచ్చు. ఇప్పుడు కన్జర్వేటివ్లో ఇతర ఆప్షన్లను చూద్దాం. Talkback, navigate up, feedback, language detection conservative. ఇప్పుడు దానిపై 2 సార్లు నొక్కండి. Talkback, pop-up window, of 1 of 3 in list of 3 items. మీరు దీన్ని ఆఫ్ చేస్తే అది భాషను గుర్తించదు. మీకు కావాలంటే మీరు దాన్ని ఆఫ్ చేయవచ్చు. మీరు దాన్ని ఆపివేస్తే అది పెద్దగా ఉపయోగపడదు, ఎందుకంటే టెక్స్ట్ వివిధ భాషలలో ఉన్నప్పటికీ అది ఇంగ్లీష్ ఇండియా వంటి సిస్టమ్ భాషలో మాత్రమే చదువుతుంది. మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేయండి. Talkback, tech conservative 2 of 3. టెక్ కన్జర్వేటివ్ అని పిలువబడే మరొక ఆప్షన్ ఉంది. ఇది కొన్ని భాషలను గుర్తిస్తుంది. మరో ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేద్దాం. Talkback, aggressive 2 of 3. ప్రస్తుతం ఇది అగ్రెసివ్ అని చూపిస్తుంది, అంటే ఇది అగ్రెసివ్ పద్ధతిలో చదువుతుంది. మనం దీన్ని ఎక్కువగా ఉపయోగించము. ఉత్తమ ఆప్షన్ కన్జర్వేటివ్. మీరు ఈ ఆప్షన్లను తర్వాత ప్రయత్నించవచ్చు.
ఇప్పుడు వెనక్కి వెళ్దాం. Talkback, Google TTS option, language detection conservative and list. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ మరో 2 సెట్టింగ్లను చూడవచ్చు. నేను ఇప్పుడు ఈ సెట్టింగ్లను మీకు చూపుతాను. ఈ సెట్టింగ్లు అంత ముఖ్యమైనవి కావు. Talkback, anonymous usage report on. మీరు అనోనిమస్ యూసేజ్ రిపోర్ట్ను ఆన్ చేస్తే అది గూగుల్లో అన్ని ఫైళ్లు మరియు పత్రాలను సేవ్ చేస్తుంది. మీకు కావాలంటే మీరు దాన్ని ఆఫ్ చేయవచ్చు. మీరు దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే దానిపై 2 సార్లు నొక్కండి. ఇప్పుడు నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తాను. Talkback, feedback. చివరి ఆప్షన్ ఫీడ్బ్యాక్ కాబట్టి మీరు ఏదైనా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే చేయగలరు. ఇప్పుడు నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తాను. అందించిన ఆప్షన్లు ఇవి. ఈ ట్యుటోరియల్లో గూగుల్ టెక్స్ట్ స్పీక్లోని సెట్టింగ్ల గురించి వివరంగా చర్చించాము. రాబోయే ట్యుటోరియల్లో మనం కన్నడలో ఎలా చదవాలో నేర్చుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ ట్యుటోరియల్ని ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. తదుపరి ట్యుటోరియల్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరికీ వీడ్కోలు.